సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు ఎంతో శుభదినం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత మామ్నార్ ఎడ్యుకేషన్ హబ్గా చేయాలని కాన్సన్ట్రేషన్ తోడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కృషి చేస్తూ లా కాలేజ్, పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్, ట్రిపుల్ ఐటీ మరియు నిన్ననే ఆల్ మదీనా జీకే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తేవడం ఎంతో సంతోషం. ఎందుకంటే మామ్నార్ విద్యలో చాలా వెనుకబడి ఉండే. 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మామ్నార్కు ఒక కాలేజ్ రాలేదు, ఒక సెక్షన్ రాలేదు, ఏం రాలేదు. మామ్నార్లో పాలన స్టార్ట్ అయిన తర్వాత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి పిల్లలకు కాన్సన్ట్రేషన్ తోటి వాళ్ళు చదువుకోవడానికి సొంత డబ్బులతోటి కోచింగ్ పెడుతూ మరియు విద్యానిధి అని ఒకటి తెరిచి కలెక్టర్ ఆధ్వర్యంలో దాంట్లో ఉన్న ఫండ్స్ అంతోటి అందరు కాంట్రిబ్యూషన్ తోటి ఇక్కడ డెవలప్మెంట్ మరియు విద్యకు వెచ్చిస్తున్నారు. కనుక విద్య చాలా 10th స్కూల్ వాళ్ళు లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు 80% పైన రిజల్ట్ రావడం జరిగింది. దానికి ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోటి 10th స్కూల్ పిల్లలకు అందరికీ కూడా బుక్స్, గైడ్స్ అన్నీ ప్రింట్ చేసి సొంత డబ్బులతోటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాంతో వాళ్ళందరూ మంచి చదువుకొని మామ్నార్లో పెద్ద ఎత్తున రిజల్ట్ తీసుకొచ్చి మామ్నార్ని విద్యా హబ్గా చేయాలని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కోరుతున్నాం. ఆయనకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున, కార్యకర్తల తరఫున అందరం కూడా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఎన్నంటే ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చేస్తున్నాం. నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి వచ్చాము. మాకు యనమల రేవంత్ రెడ్డి గారు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా బీద మధ్యతరగతి పిల్లలు చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి సార్ చాలా కృషి చేస్తున్నాడు. అందుకొరకు మామ్నార్కి లా కాలేజ్, ట్రిపుల్ ఐటీ కాలేజ్, ఇప్పుడు మైనార్టీ ఇంజనీర్ కాలేజ్ కూడా తీసుకొచ్చిండ్రు. కాబట్టి మనము మంచిగా చదువుకొని మన రేవంత్ రెడ్డి సార్ పేరు నిలబెట్టాలి. మన పాలమూరు ముద్దుబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు సార్ మనము గర్వంగా చెప్పుకొని మనం మంచిగా చదివి ఎక్కడికి వెళ్ళకుండా మనం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా మనకి ఇంత కృషి చేశాడు. మా కాలేజ్కి ఎంసెట్ కూడా చేపించారు. మేము మంచిగా చదువుకొని సార్ వాళ్ళ పేరు నిలబెట్టి మంచిగా ప్రయోజకులం అవుతామని కృతజ్ఞతలు చెప్తున్నాను.